Dear viewers, good evening to all of you. Today I would like to deal with translations, vocabulary improvement. Continuation. There is a relationship between translations and vocabulary or vocabulary improvement. పరిమితుల్లో అత్యధికం కల్పితాలే. How to translate? Most of the limitations are imaginary. ఇది వెర్బ్ లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది లిమిటేషన్స్ ఆర్ ఇమాజినరీ. ఇక్కడ సింటాక్స్ ఏం చెప్తుందంటే తెలుగులో సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ వెర్బ్ అంటుంది. వెర్బ్ చివరిలో వస్తుంది. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇండియన్ లాంగ్వేజ్లో ఇలా ఉంది, యూరోపియన్ లాంగ్వేజ్లో అలా ఉంది. అది ఇంగ్లీష్ ఉంటుంది. అది మనసులో ఉంచుకోవాలి. ఒక వాక్యం చూసినప్పుడు వెర్బ్ను పట్టండి, దానికి లెఫ్ట్ సైడ్న సబ్జెక్ట్ ఉంటుంది, రైట్ సైడ్న ఆబ్జెక్టు. ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ముందు వెర్బ్ను పట్టండి తెలుగులో, తర్వాత సబ్జెక్ట్ ఎలా ఉంది, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అది చూసుకోండి. వైఫల్యాల కంటే భయంకరంగా ఆగిపోయే వ్యక్తులే ఈ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇది వరకు ఆగిపోయే అక్కడ కూడా వస్తుంది. మనం ఊహించుకునే పరిమితుల్లో అత్యధికం నిజమైనవి కావు, కేవలం కల్పితాలే. ఒక్కసారి కార్యరంగంలోకి దూకామంటే అసాధ్యం అనే మాట మన ఆలోచనలోకి ఎక్కువగా రాదు. క్రమంగా ధైర్యం పెరుగుతుంది. వీటిలో వెర్బ్ గమనించుకుంటూ వస్తే ఆ వెర్బ్ను పట్టుకొని మీరు ట్రాన్స్లేట్ చేసేయచ్చు. వైఫల్యాల కంటే భయంకరంగా ఆగిపోయే వ్యక్తులే ఈ సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. దేని గురించి చెప్తా ఉంది? ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు. మోర్ పీపుల్ ఇన్ దిస్ సొసైటీ, ఈ సమాజంలోని అనేక మంది స్టాప్ బికాజ్ ఆఫ్ ఫియర్ దాన్ యాక్చువల్ అబ్స్టికల్స్. అబ్స్టికల్స్ అంటే ఆటంకాలు. ద లిమిటేషన్స్ వీ కాంటెంప్లేట్, వీ ఇమాజిన్, విచ్ వీ ఇమాజిన్ ఆర్ ఆఫన్ నాట్ రియల్, ఓన్లీ క్రియేషన్స్ ఆఫ్ అవర్ minds అంటాడు. Once we step into action, once we step, verb, left side subject, once we step into action and enter the field of work, the word impossible no longer finds place in our thoughts. As a result, our confidence grows step by step or gradually. ఇక్కడ ఏమేమి వెర్బ్ ఇంకోమన్నాను. లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ వాడుకోవాలని చెప్పాను, రైట్ సైడ్ ఆబ్జెక్ట్ ఉంటే ఏంటి లేకపోతే లేదు. తర్వాత మీరు కష్టమైన పదాలు ఉంటాయి కదా, ఆబ్స్టికల్స్ ఆటంకములు, కాంటెంప్లేట్, ఇమాజిన్, ఏదైనా వాడుకోవచ్చు అటు బదులు. ఆటంకాలు, వీటన్నిటిని ఆ వొకాబులరీని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ సాగుతో మనం ఈ కారణంగా మనం కొత్త కొత్త పదాలు నేర్చుకుంటాం అన్నమాట. ఇది ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వాటి నీడ్ మనం ఫీల్ అవుతాం. హెజెల్ అనే అతను ఇచ్చిన దానికి పైన తెలుగు ట్రాన్స్లేషన్, తెలుగులో నుంచి మనం ఇంగ్లీష్ చేసి, వాళ్ళు ఇంగ్లీష్లో ఇచ్చుంటారు, తెలుగులో ఉంది, తెలుగులో మళ్ళీ మనం ఇంగ్లీష్లో మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.